హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మంచి చట్నీ చేసి చూపిస్తున్నానండి. ఇది దోశకి, ఇడ్లీకి, మళ్ళీ పునుకులకి, నెక్స్ట్ గారికి, దేనికైనా చాలా బాగుంటుంది అనమాట. అదిరిపోద్ది టేస్ట్ మాత్రం. మనం ఎప్పుడు పల్లీల చట్నీ, పుట్నాల చట్నీ ఇవి చేసుకుంటూ ఉంటాం కదా, కొబ్బరి చట్నీ. అలా కాకుండా ఇది నువ్వులతో, ఇదిగోండి నువ్వులు తీసుకున్నాను. ఈ నువ్వులతో మనం ఇప్పుడు ఈ టమాటా వేసి, ఈ కొత్తిమీర, వెల్లుల్లిపాయ, చింతపండు, నెక్స్ట్ ఇది పచ్చిమిర్చి, కారం ఎక్కువ తినాలో ఎక్కువ తీసుకోవచ్చు. ఇవన్నీ కలిపి మనం మంచి ఫ్రై చేసేసుకొని చక్కటి చట్నీ చేసుకుందాము. అది ఎలా చేయాలో ఏంటో మీకు చూపిస్తాను, రండి. ముందుగా మనం ఒక చిన్న ప్యాన్ పెట్టుకుందామండి. ఇందులో ఒక 2 స్పూన్లు నూనె వేసేసి నువ్వులు వేసి ఫ్రై చేసుకుందాం. ఇలాగా చిటపటమనే వరకు ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం. నువ్వులు తీసేసాం కదా, ఇప్పుడు ఇదే గిన్నెలో ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులోకి మనం టమాటోస్ వేసుకుందాం. ఇలాగా ఇందులోకి మనం టమాటాస్ వేసుకోవాలి. ఇంకా ఇంటి మొత్తం మగ్గించుకుందాం. ఇలా మగ్గుతుంటే ఇందులోకి మనం మిర్చి కూడా వేసుకోవాలి. మిర్చి కూడా వేసానండి. మిర్చి అంటే పచ్చడి కొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు, మిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇంకొంచెం ఘాటుగానే ఉన్నాయి మిర్చి, సో నేను ఇవి ఒక 10 మిర్చి వేసుకున్నాను. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడే మనం ఇందులోకి ఇందాక చూపించాను చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, ఇదిగోండి చింతపండు, ఇది కూడా ఇందులోనే వేసుకోవాలన్నమాట. చక్కగా మగ్గిపోవాలి. సిమ్లో పెట్టి ఒక మూత పెట్టి దీన్ని ఇలా ఉంచేసుకున్నాం ఒక 10 నిమిషాల వరకు. మెల్లిగా అలా వేగుతూ ఉంటుంది అది ఆయిల్లో. ఇలా మగ్గుతూ ఉంటుంది కదా, మనం మూసి చూద్దాం. అబ్బా, ఫ్రై అవుతున్నాయండి. ఇందులోకి మనం ఒక వెల్లుల్లిపాయ రబ్బలు, ఇంకొక 10 ఉంటాయి రబ్బలు, ఇవి వేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయ రబ్బలు కూడా మనం ఇలా వేసేసుకొని ఇందులోనే మగ్గించుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండదు, ఎందుకంటే కింద అడుగు అంటుకుంటుంది కదా. ఇలా మధ్యలో ఒకసారి కలిపి లాస్ట్లో ఇందులో ఏం చేయాలంటే మనం ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని చక్కగా కడిగేసుకొని ముక్కలు చేసుకొని దాన్ని కొంచెం కట్ చేసుకొని ఇందులో వేసి అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కడిగి కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీర ఉంది కదండి, దీన్ని మనం ఇప్పుడు ఆ చట్నీలో వేసేసుకోవాలి. కొత్తిమీర ఫ్రెష్గా ఉండాలండి. అది ఫ్రెష్గా ఉంటే దాని ఫ్లేవరే అసలు అద్భుతంగా ఉంటుంది కదా, స్మెల్. ఉట్టి ఆకే కాకుండా కొంచెం కాడలతో కూడా వేసుకుంటే ఆ కాడల్లోనే ఉంటుంది దాని ఫ్లేవర్ అంతా, కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఇందులోనే ఉంటుంది. ఇది మనం మిక్సీ పెట్టినప్పుడు దీనిలోంచి వచ్చే రసము చాలా టేస్టీగా ఉంటుంది. మన చట్నీలో కలిసి అది మంచి సమాధానం వస్తుంది మనకి. సో కొంచెం కాడలతో ఉన్న కొత్తిమీర ఫ్రెష్ది వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి 2 రోజుల తర్వాత వేసుకుంటే అది కొంచెం టేస్ట్ తగ్గుతుంది. సో తెచ్చుకున్న వెంటనే ఉంటుంది కదా కొత్తిమీర, అది వేసుకుంటేనే ఈ చట్నీకి చాలా టేస్ట్ ఇస్తుంది. సో దీన్ని ఇలాగే ఇంకొక 5 నిమిషాల పాటు సిమ్లోనే మనం మగ్గించుకోవాలి. ఈ టమాటాలు ఉన్నాయి చూసారా, ఇది ఇంకొంచెం మెత్తపడాలి. టమాటాలు, ఈ మిర్చి ఇవన్నీ ఇంకొంచెం మెత్తపడాలి. మెత్తపడిపోయిందండి. గ్యాస్ కూడా ఆఫ్ చేసాను. ఇదిగోండి మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా, చాలా దగ్గరగా ఫ్రై అయిపోయినాయి అన్నీ మెత్తగా. టమాటా కూడా బాగా మెత్తగా ఫ్రై అయిపోయింది. రోజు తిన్న టిఫిన్ తోటి అదే చట్నీస్ తిని బోర్ వచ్చేస్తుంటుంది కదా, ఆ వైట్ చట్నీస్, కొబ్బరి చట్నీ. అలా కాకుండా అప్పుడప్పుడు ఇలాగ టమాటో, కొత్తిమీర, నువ్వులు కలిపి చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది. నువ్వుల్లో చాలా ఐరన్ ఉంటుంది కాబట్టి. నువ్వులు ఎలాగో డైరెక్ట్గా తినడానికి ఇష్టపడం, ఇలాగన్నా చట్నీ కింద తీసుకుంటే అది మన బాడీకి బాగా పనిచేస్తుంది కదా. ఇప్పుడు ఇది ఒక 2 మినిట్స్ చల్లారాక మనం దీన్ని చట్నీ కింద రుబ్బేసుకుందాం మిక్సీలో వేసి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నువ్వులను ముందుగా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ అయిపోయిందండి. ఇది మెత్తగా ఇలా పొడి చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది చల్లారిపోయింది. మనం ఇందులోకి ఇది మొత్తం టమాటో ఉంది కదా, ఇదంతా ఇలా వేసేసుకుందాం. ఇలా మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్నాక ఇందులోనే మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఇలా కొంచెం సాల్ట్ వేసేసుకొని మనం ఇప్పుడు దీన్ని కొంచెం కచ్చా పచ్చగా, అంటే మరీ సాఫ్ట్ కాదు, మరీ గరుకుగా కాకుండా, కచ్చా పచ్చగా కాకుండా కొంచెం లైట్గా అనమాట మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి.
ఇలాగా సాఫ్ట్గా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఈ చట్నీని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. వేడివేడిగా చూసారా, ఇదిగోండి టమాటో నువ్వుల చట్నీ రెడీ అయిపోయింది. ఇది గారెలోకి కానీ పునుకుల్లో కానీ మన అన్నంలో తినక చాలా బాగుంటుంది. వేడివేడి రైస్లో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి అన్నంలో తినేటట్టయితే, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఈ సాల్ట్ సరిపోయేలా ఒకసారి చూసుకొని మరి కలుపుకోండి. ఇదండి మన సింపుల్ చట్నీ అనమాట. ఇలా చేసుకోవచ్చు టేస్టీగా, ఒకే టైప్ కాకుండా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేయండి, సేవ్ ఇలాగా చాలా బాగుంటుంది. చేసి కామెంట్లు పెట్టండి. ఉంటానండి.